ఈ జిక్కర్ పాపాలను తుడిచివేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, రోజుల్లో కేవలం 100 సార్లు చదివే ఒక చిన్న జిక్రు. దాని గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: మీ పాపాలు సముద్రంలోని బురగంత ఉన్నా అవి తుడిచివేయబడతాయి. అసలు ఆ జిక్ర్ ఏమిటి? వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ జిక్కర్ను గుర్తుంచుకోవడం చాలా సులభం, కానీ దీని పుణ్యం ఎంతో గొప్పది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరైతే ఒక రోజుల్లో 100 సార్లు సుబ్హానల్లాహి వ బిహమ్ది అని చెబుతారో వారి పాపాలు సముద్రపు నురగంత ఉన్నా తుడిచివేయబడతాయి. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి దీని అర్థం అల్లాహ్ పరిశుద్ధును మరియు సమస్త ప్రశంసలు అల్లాహ్కే చెందుతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ హదీస్ అర్థం మనిషి పాపాలు చేస్తూనే ఉండి కేవలం జిక్ర్ చదివితే ఇక ఎలాంటి బాధ్యత లేదని కాదు. షిర్కుకు దూరంగా ఉండాలి, బిద్అత్కు దూరంగా ఉండాలి, పాపాల నుండి తోబా చేయాలి మరియు ఇతరుల హక్కులను తప్పకుండా నెరవేర్చాలి. ఎందుకంటే మనుషుల హక్కులు కేవలం జిక్ర్ చేయడం వల్ల తొలగిపోవు అని అహ్లే ఇల్మ్ స్పష్టం చేశారు. కాబట్టి ఈ రోజు నుంచే ఈ గొప్ప జిక్రును మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. సుబ్హానల్లాహి వ బిహమ్ది రోజుకు 100 సార్లు. ఈ హదీస్ మీ హృదయాన్ని తాకితే కామెంట్లో అల్హమ్దులిల్లాహ్ అని రాయండి. ఈ సందేశాన్ని ఇతరులకు కూడా చేరవేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్, ఫాలో, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.